ఒకప్పుడు ఒక ఒంటె ఉండేది. ఒంటె తానే చాలా అందంగా ఉంటానని అనుకుంటూ మిగతా జంతువులను పక్షులను చూసి అవి అందవిహీనంగా ఉన్నాయని ఎగతాళిగా మాట్లాడేది. ఒకరోజు ఒంటె ఒక గేదెను చూసి, నిన్ను ఎప్పుడైనా చూసుకున్నావా? ఎంత నల్లగా వికారంగా ఉంటావో. నీ వంకర తిరిగిన కొమ్ములు నిన్ను మరింత అందవిహీనంగా చేస్తున్నాయి అని అంటుంది ఒంటె. ఆ మాటలు విన్న గేదె బాధపడుతుందే కానీ ఏమీ తిరిగి మాట్లాడదు. మరొక రోజు ఒంటె ఏనుగును చూసి, అన్ని జంతువుల్లో కల్లా విచిత్రంగా ఉండేది నువ్వే తెలుసా? నిన్ను చూస్తే ఎంత నవ్వొస్తుందో. అంత భారీ శరీరానికి ఇంత చిన్న కళ్ళు, నీ తోక చిన్నగా, నీ చెవులు చాటల్లా ఎంత పెద్దగా ఉంటాయో. ఇంకా నీ తొండాన్ని చూస్తే అది ముక్కో నోరో అర్థమే కాదు. ఇంత విచిత్రమైన జంతువును నేను ఎక్కడా చూడలేదు అని పగలబడి నవ్వుతుంది ఒంటె. ఒంటె మాటలకు ఏనుగు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంది. కాసేపటికి రామచిలుక కనిపిస్తుంది. రామచిలుకతో కూడా, నువ్వు చూడు ఎలా ఉన్నావో. శరీరం అంతా పచ్చగా ఉండి ఎవరో కొడితే ఎర్రబడి వంకర తిరిగినట్టుండే నీ ముక్కు. నిన్ను చూస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుందో అని చిలుకను వెక్కిరిస్తుంది ఒంటె. ఇలా ప్రతి ఒక్క జంతువుని ఏదో ఒకటి అని ఎగతాళి చేయడం ఒంటెకు అలవాటవుతుంది. ఓ రోజు అదే విధంగా నక్కను కూడా ఎగతాళి చేస్తుంది. నక్క మాత్రం మిగతా జంతువుల్లా మౌనంగా ఉండేది కాదు. నక్క కాస్త తెలివైనది మాత్రమే కాకుండా మరి కొంచెం చిత్తులమారిది కూడా. ఒంటె మాటలు విన్న నక్క, ఇలా ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అనే నీ అలవాటుని మార్చుకో. ఒక్కసారి నీ వంక కూడా చూసుకో. నీ శరీరంలో విచిత్రంగా ఉండే నీ పొడవైన మెడ, వంకర తిరిగిన కర్రల్లా ఉండే నీ కాళ్ళు, పచ్చగా అసహ్యంగా ఉండే నీ పళ్ళు, ఇంకా నీ వీపు మీదున్న మూపురం అయితే ఎంత అసహ్యంగా ఉంటుందో. విచిత్రమైన జంతువుల్లో కల్లా విచిత్రంగా ఉండేదానివి నువ్వే. మిగతా జంతువుల్లో ఏదో ఒకటో రెండో విచిత్రమైన అవయవాలు ఉంటే, నీ శరీరం మొత్తం విచిత్రంగా ఉండే నువ్వు మిగతా వాటిని హేళన చేయడం ఇంకా విచిత్రంగా ఉంది అని నక్క అనేసరికి ఒంటె సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రకృతిలో దేని అందం దానిదే. ఎప్పుడూ ఎదుటివారిని చూసి హేళన చేయకూడదు.